ఓకే, ఇది 65 గ్రేడ్ కాంక్రీట్ అనమాట. ఇది కంప్లీట్గా పౌడర్ బేస్డ్ కాంక్రీట్. టెస్ట్ నిన్నే పోసారు. ఇది చూసారా సౌండ్ టెస్ట్. మీకు ఈ స్ట్రెంత్ మీకు మామూలు M20 గ్రేడ్ అయితే ఈ సౌండ్ మీకు 21 days క్యూరింగ్ తర్వాత వస్తుంది. ఇది క్యూరింగ్ కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సుతార్ మేస్త్రిలో చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది పెద్ద బ్రహ్మ విద్య పని ఏం కాదు. ఇది అందరికీ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ మేము చేసి పెడతాము. మేము మేస్త్రిని గమనించుకొని ఇలాంటి వర్క్లు టెక్నికల్ వర్క్ నేర్చుకుంటే మీకు కూడా ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. మీకు కూడా ఏంటంటే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చూసారా, ఇట్లా కూడా రావద్దు, మంచిగా కూరవాలి. వాడు సరిగ్గా కూరవలేదు, ఎంతో సాలిడ్గా ఉండాలి. ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా పేపర్లు పెట్టద్దు. అంటే వీడు బాగా ఎక్కువ పోసిండు కాబట్టి పేపర్ పెట్టిండు. పెట్టేటప్పుడే బాక్స్ మంచిగా కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఇది పిల్లర్ జాకెటింగ్. పిల్లర్ని స్టోర్ చేసామన్నమాట. ఎంత ఇవి 15 to 20 years ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఈ ఓల్డ్ బిల్డింగ్ని ఈ పిల్లర్లు అన్నీ నీళ్ళు ఆగి కింద పిల్లర్లు నీళ్ళు పీల్చుకొని రాడ్లు తుప్పు పట్టేసి అది బాగా రాడ్ ఉబ్బేసి ఇట్లా స్పెల్లింగ్ వచ్చిందనమాట. ఇది ఫాలింగ్ అయిపోయింది, కాంక్రీట్ అంతా ఫాల్ అయిపోయింది. దీన్ని మనం రీస్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ రస్ట్ రిమూవ్ చేస్తాం రాడ్లకి. తుప్పు రాకుండా కోటింగ్, అది తుప్పు మళ్ళీ రాకుండా యాంటీ రస్ట్ కోటింగ్ తర్వాత మళ్ళీ ఎపాక్సీ బాండింగ్ ఏదైనా పూసి ఇట్లా కాంక్రీట్ వచ్చేసేసి NHF ఈ NHF కాంక్రీట్ అన్నమాట. ఇది M65 గ్రేడ్ కాంక్రీట్. ఇది మొత్తం పౌడర్ బేస్ కాంక్రీట్ అన్నమాట. కంప్లీట్గా జస్ట్ వాటర్ కలిపేసి ఫిల్లింగ్ చేయడం. ఇది మేము ఫ్లవర్ షీట్ పెట్టేసి కాంక్రీట్ దాంట్లో ఫ్లోరింగ్ చేసాం అన్నమాట. ఇట్లా మీద ఏమన్నా రిపేర్లు ఉన్నా మీరే చేసుకోవచ్చు. మేము సలహాలు ఇస్తాం. దీనికి ఏం పెద్ద అంత ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఏం పట్టదు. తక్కువ రేట్లో బెస్ట్గా చేసుకోవచ్చు. మీరు రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే బిల్డింగ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు టెన్షన్ ఉండదు. ఇది G+4 floors బిల్డింగ్. ఇది ఇవన్నీ చేయాలి, ఒక్కొక్కటే చేస్తాం. పాత స్లాబుల్ బిల్డింగ్ లీకేజ్ వర్క్లు ఉన్నా కానీ, ఇట్లాంటి పిల్లర్లు ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ, యాక్చువల్గా ఇట్లా నీళ్ళు ఆగుతున్నాయి అనుకుంటే ఏం చేయాలంటే ఈ పిల్లర్ నీళ్ళు పీల్చుకోకుండా కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ వేసేసుకుంటే మీకు ఎప్పుడైనా వర్షాకాలం నీళ్ళు వచ్చినా కానీ పిల్లర్ వాటర్ పీల్చదు. వాటర్ పీల్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. ఇది ఫుట్టింగ్లు కానీ చేసుకోవాలి. ఇది ఫుట్టింగే, ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి. పగలగొట్టాక రాడ్కి
తుప్పు తీసాక ఇది యాంటీ రస్ట్ ప్రూఫ్ కోటింగ్ అనమాట, గ్రీన్ కలర్ది. దీన్ని కూడా చేస్తాం. ఇది సుతార్ మేస్త్రి చేయాల్సిన పనే. యాక్చువల్గా సుతార్లే చేస్తారు, పెద్ద టెక్నికల్ వర్క్ ఏం కాదు ఇది. మన సలహాలు తీసుకొని ఏ చిన్న సుతార్ మేస్త్రి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ మార్నింగ్. Essa é uma candidatura.